ప్రసంగాలు వినడానికి వచ్చిన మీకు, తర్వాత నా సతీమణితో పాటు సురేష్ అన్న, మా పృథ్వీ, వీళ్ళంతా వచ్చి ఈ విగ్రహం ఓపెనింగ్కు రావాలని అన్నప్పుడు ఈ పట్లూరులో పట్టెడు అన్నం తిన్నా. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ పట్టెడు అన్నం తిన్న రుణం తీర్చుకోవడానికి మళ్ళా పట్లూరుకు వచ్చిన. ఎందుకంటే ఇక్కడ సామాజిక పొందిక ఈ వేదిక మీద ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ ఉన్న వేదిక ఇది. ఇది అంబేద్కర్ కోరుకున్న వేదిక. ఇవాళ పేరుకు సమానత్వం అని చెబుతూ గ్రామం ఇట్లా ఉంటున్న పరిస్థితి అయితే నాకు కనపడాలి. ఇలా దీంట్లో కాంగ్రెస్ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, ఇంకా కమ్యూనిస్టులు ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉండొచ్చు, ఇటు అంబేద్కర్ సంఘం వాళ్ళు ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా సమాజం ఏకం కావాలనేది అంబేద్కర్ గారి యొక్క కళ. అంబేద్కర్ అనగానే జై భీమ్ అనగానే అనేది దళితులది, లేదంటే ఇంకోటి జై శ్రీరామ్ అనగానే అది ఓసీలది, ఇంకోటి ఏదో అనగానే అది బీసీలది, జైపూలి అనగానే కాదు. మనమంతా ఒకటే, మనమంతా ఒకటే అనే భావనను ఈ దేశానికి కాదు ఈ ప్రపంచానికి ఇచ్చిన అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మనమందరం కలిసి ఇక్కడ ఓపెన్ చేసుకోవడం అనేది గర్వకారణం. ఈ గ్రామానికి సబ్బండ వర్ణాలన్నీ కూడా ఇక్కడికి రావడం అనేదే మనం ఇలా సాధించిన విజయంగా భావించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దళితునిగా పుట్టినా కూడా శాసనసభను ఆయన పతిగా ఉండే హక్కు ఎవరిచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా మీరెన్నుకున్న మీకు మీ ఓటుకు పుట్టిన కొడుకు ఈ రోజు రాష్ట్రాన్ని నడిపించే ఒక సభాపతిగా మీ ముందుండంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కృషి. అంతకు ముందు రోజు వారు ఎమ్మెల్యేగా కానిప్పుడైనా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా, అంతకు ముందు అయినా కూడా మీతోనే ఉన్నాడు. కానీ మీతో వచ్చిన ఏదైతే పవర్ ఉందో అది మళ్ళీ మీకే ఉపయోగించే ప్రయత్నం ఒక సేవకునిగా చేస్తున్నాడు. ఇక్కడ అందరికి రాష్ట్రానికంతా సభాపతిగా ఉంటాడు, మీకు మాత్రం సేవకునిగా ఉంటాడు. ఇది అంబేద్కర్ తన యొక్క రాజ్యాంగంలో రాసిన యొక్క రాత. అంబేద్కర్ ఏం చేసిందంటే దళితులకు రాసిండు. అంబేద్కర్ ఏం చేసిందంటే ఓన్లీ అణగారిన వర్గాలకు, అంటరాని వాళ్ళకు చేసింది కాదు. ఈరోజు నేను వాస్తవానికి చెప్పాలంటే ఒక రకంగా నేను చట్టసభలకు, రాజకీయాలకు వస్తాను ఊహించినోని కాదు. నేను అంబేద్కర్ యొక్క ఆలోచనలు, పూలే యొక్క ఆలోచనలు, బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి ఒక సామాజిక ఉద్యమకారిగా వచ్చిన నేను తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆ రోజు అమ్మ సోనియా గాంధీ మమ్మల్ని పిలిచి ఆహ్వానిస్తే నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈ రోజు ఒక 10 సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నాకు శాసన మండలి సభ్యునిగా ఇచ్చింది. దానికి కూడా కారణం రాజ్యాంగమే. ఏదో కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసినా నాకు అవకాశం రావడానికి మాత్రం రాజ్యాంగమే. ఒక మిత్రుడు బీఆర్ఎస్ తో పనిచేసినా తనకు ఒక అవకాశం వచ్చిందంటే దానికి కారణం రాజ్యాంగమే. ఒక మిత్రుడు బీజేపీతో కలిసి పనిచేసిన అవకాశం వచ్చిందంటే దానికి కారణం రాజ్యాంగమే. మోదీ ప్రధానమంత్రి అయినా, మా అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా దానికి కారణం భారత రాజ్యాంగమైన అంశాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను ఇక్కడికి వచ్చి చూస్తుంటే, నేను ఇక్కడ కూర్చుంటే నాకు ఆగపడేది ఇగో ఇటు ఆ స్కూల్లో నేను తల్లి లాంటి శిక్షణ తండ్రి లాంటి రక్షణ అని ఒక ప్రభుత్వ స్కూల్లో మార్కులు సాధించిన పిల్లలు మీరు చూడండి. ఒక్కళ్ళిద్దరు అబ్బాయిలు ఉన్నారు, మొత్తం అమ్మాయిలే ఉన్నారు. ఇది అంబేద్కర్ కోరుకున్నాడు. మహిళా సమానత్వం రావాలి, మహిళలు చదువుకోవాలి. ఇప్పుడు మా శ్యామన్న చదివిన స్కూలు, నేను చెప్తున్న మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలకు రూపమిచ్చే ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని చెప్పడానికి నేను ఏమాత్రం సందేహించను. ఇలా ముఖ్యమంత్రి గారు బీసీలకు 42% రిజర్వేషన్లు అనే మాట చెప్పినా, ఇంటర్నేషనల్ స్కూల్స్ అనే మాట చెప్పినా, ప్రతి ఒక్క విద్యార్థికి పైసా ఖర్చు లేకుండా భవిష్యత్తులో విద్యను అందించాలనే తలంపు ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజు మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. నేనంటున్నా, మేమందరం కూడా తెలంగాణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో కునావెల్లుతున్న కులాల యొక్క కన్నీళ్లను చూసిన ఒక వ్యక్తులుగా మాకు అంచనా ఉంది. ప్రతి ప్రాంతంలోని సామాజిక వర్గాల యొక్క సమస్యల మీద అవగాహన ఉన్న ఒక చర్చ ఉంది.
అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం, మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు ఏ విధంగా వ్యసనాలకు ఇలా అలవాటు పడుతున్న విద్యార్థులో యువతనో వాళ్ళందరినీ కూడా సన్మార్గంలోకి తేవడానికి కూడా ఒక చట్టం లాంటిది తీసుకురావాల్సిన బాధ్యత మేము ఇక్కడికి వచ్చినందుకు గుర్తు చేసినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. నేను ఇప్పుడే మా సభాపతి గారికి చెప్తున్నా, అయ్యా మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి, మూఢనమ్మకాల వల్ల కూడా చాలా సమస్యలు అవుతున్నాయి. వాటిని నమ్మకాల రూపుమాపాలంటే ఒక చట్టం తేవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి చెప్పిన నేను తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సమాజం బాగుండాలంటే సామాజిక రుగ్మతలు ఉండకూడదు. కులం అనే ఒక పునాది మనిషిని డీవియేట్ చేసే విధంగా ఉండకూడదు. పలాని కులం వాడు తెలివి కల్లోడు, పలాని కులం వాడు తెలివి తక్కువడు, పలాని కులం వాళ్ళే గొప్పోళ్ళు, ఇంకో కులం వాళ్ళు తక్కువోళ్ళు అనే చరిత్ర లేదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, సద్బ్రాహ్మడు చదివే మొట్టమొదటి మంత్రంలో జంబూ ద్వీపస్యే భరత ఖండస్యే అని ఉంటది. జంబూ ద్వీపాన్ని పాలించింది ఎవరు అంటే జంబూకుడు. జంబూకుడు ఎవరు అంటే మహాదిగ, అంటే మాదిగ. ఈరోజు ఒక మాదిగ ఈ దేశానికి మొట్టమొదటి రాజైతే ఈరోజు చెప్పులు కుట్టుకునే వాడిగా ఎందుకు తయారైంది అనేది మనం ఆలోచించాలి. ఆ చెప్పులు కుట్టుకునే చేతికి రాజ్యాధికారం ఎట్లయ్యాలనేదే భారత రాజ్యాంగం చెప్పిన చరిత్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ బుద్ధుడు ఏ విధంగా సర్వసంగ పరిత్యాగిగా మారి బౌద్ధం దాదాపు 30 దేశాల్లో ఈరోజు ఏ విధంగా విస్తరించిందంటే సమానత్వ బోధనే. ప్రతి ఒక్కరికి సమానత్వంతో కూడిన జీవితం ఉండాలని చెప్పి బుద్ధుడు చెప్పిన చరిత్ర. అశోకుని పాలన చూసినాం. నేనంటున్న మిత్రులారా, ఈ దేశంలో ఒక రోజున రాజుగా ఉన్న జాతులన్నీ ఒక రోజున అణగారిన వర్గాలుగా పోయిన చరిత్ర, 1000 ఏళ్ల చరిత్ర. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత బీసీలకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, ఓసీలకు గాని ఏ విధంగా అగ్రవర్ణాల్లో పుట్టినా పేదలుగా ఉన్న వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇచ్చే ఒక బృహత్తరమైన రాజ్యాంగ రూపకల్పన చేసిన వ్యక్తి అలా బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అలా నేను అంటున్న మిత్రులారా, ఒక రోజున దళితులుగా ఉన్న వాళ్ళు ఒక రోజున పాలకులుగా ఒక రాష్ట్రంలో ఉన్నారు. బీసీలుగా అణగదొక్కిన వాళ్ళు దాదాపు 10-15 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఈ రోజు పేరుకు చెప్పబడుతున్నా ఏది ఏమైనా ఇలా మోడీ అనే ఓబీసీ నాయకుడు ఇలా దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడంటే అది భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక కృషి అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనమందరం కూడా ఏకతాటి మీద నడవడానికి ఒకే ఒక్క ఆయుధంగా ఇలా రాజ్యాంగం ఉన్నది. పాయలు పాయలుగా విడిపోయి కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా విడిపోయిన అన్ని జాతులను ఏకం చేసే ఒక్క ఉద్గ్రంథం ఏంటంటే భారత రాజ్యాంగం. హిందువుకు ఈరోజు భగవద్గీత ఎట్లనో, ముస్లింకు ఖురాన్ ఎట్లనో, క్రిస్టియన్ కు ఇలా బైబిల్ ఎట్లనో ప్రతి ఒక్క భారతీయునికి భారత రాజ్యాంగం అలా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి మీరందరూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పార్టీలు ఉంటాయి, పార్టీలు రాజకీయం వరకే. కానీ జీవితానికి మనం మనుషులం, మానవత్వంతో ముందుకు పోవాలి, కులాల సమానత్వం సాధించాలి, కుల ప్రజాస్వామ్యం ఉండాలనే ఒక ఆలోచనతో మనమందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఈ రోజు ఇక్కడ వారు సభాపతిగా ఉన్న ప్రాంతంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న క్రమాన్ని మీరు గమనిస్తే ప్రతి ఒక్కటి చట్టం రూపంలో ఉన్న పరిస్థితి. ఆ చట్టాలను తయారు చేసుకోవడానికి ఇవాళ మన శాసనసభ వేదిక అయితే శాసనాలు నిర్మించే దాంట్లో శాసనసభాపతిగా ఉన్న మన యొక్క నాయకుడు ప్రసాద్ కుమార్ గారికి ఈరోజు మీరు ఆలోచించే ఆలోచనలు కూడా వారి దృష్టికి తీసుకురండి. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే ఆలోచన మాత్రమే ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇక్కడికి వచ్చే ముందు చాలా మంది మిత్రులు చెప్పింది ఏమని, అన్నా యువత గనక ఇట్లా కొనసాగితే భవిష్యత్తులో వాళ్లకు భవిష్యత్తు లేకుండా పోతుందనే చర్చ ఈ రోజు వస్తున్నది. ఎందుకు మనమే నిర్మించుకున్న రాజ్యంలో, మనమే తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మన పిల్లల్ని మనమే కాపాడుకోలేని స్థితి ఉన్నదా అంటే అదేమి కాదు. డెఫినెట్ గా ఆ ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నేనంటున్నా, ఓబీసీలు కూడా ఈరోజు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని కాలేల్కర్ కమిటీ 1930s లో, అంటే 35 బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ తర్వాత ఇలా బీసీలకు రిజర్వేషన్లు కావాలని ఒక కమిషన్ వేసినాం. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అది కాలే. మండల్ కమిషన్ వేసినాం, అది కాలే. ఇప్పుడు నేనంటున్నా, ఈ తెలంగాణ ప్రభుత్వమే బీసీలకు 42% రిజర్వేషన్లు తేవాలని ఒక ఆలోచన చేసింది.
బీజేపీ మిత్రులను కోరుతున్నాం, బీఆర్ఎస్ మిత్రులను కోరుతున్నాం, కమ్యూనిస్టు మిత్రులను కోరుతున్నాం, సమాజాన్ని కోరుతున్నాం. ఇలా బీసీలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలనే కాదు, స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చే ఒక బృహత్తర అవకాశం తెలంగాణ ప్రాంతం నుంచి మొదలైంది. కాబట్టి మీరందరూ సహకరించాలని వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అనేది కనుక మొదలైతే దేశం మొత్తంలో అగో పలాని తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు, మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలనే ఒక ఆలోచన ఈ రోజు దేశం మొత్తం వచ్చే అవకాశం ఉంది. 50% బీసీలు ఈ దేశంలో ఉన్నారు. ఇప్పటి వరకు దళితుల కంటే, గిరిజనుల కంటే, ఆదివాసుల కంటే మేము రాజ్యాధికారంలో వాటాను దక్కించుకోవడంలో మేము తక్కువ అవుతున్నామనే ఒక భావన వస్తున్న పరిస్థితుల్లో సమాజం మొత్తం ఓబీసీలకు మద్దతుగా ఉండాల్సిన సందర్భాన్ని కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ రెండే రెండు అంశాలు ప్రధానంగా బాధపడ్డాడు తను చనిపోయే ముందు. ఒకటి, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. 2, ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నాడు. ఇవి రెండు కాకపోగా ఇలా కామన్ సివిల్ కోడ్ ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఉండే ఒక చట్టం తేవాలని ఆలోచించింది. ఆ రోజున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాలే. కానీ ఈ రోజు ఏ విధంగానైనా సరే మహిళలకు రిజర్వేషన్లు అనే బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన పరిస్థితి. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని అభినందిద్దాం. త్వరలోనే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుకుందాం. అట్లనే రేపు బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నాడో అదే స్ఫూర్తితో ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినట్టుగానే భారత ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి వేదిక మీద నేను విజ్ఞప్తి చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి. ఎందుకంటే రాజకీయాలు కాకుండా వర్గాలుగా ఈ రోజు బీసీలు అనగదొక్కబడుతున్నారనే ఒక ఫీలింగ్ వస్తున్నది. కాబట్టి ఈ వేదిక మీదుగా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఒక వారసులుగానో లేకపోతే ఆయనకు ఆలోచన వారసులుగానో ఈ సమాజానికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఓబీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, భవిష్యత్తులో మరింత మెరుగైన జీవనం కావాలంటే అందరికీ సమానమైన అవకాశాలు రావాలి. ఒక రోజున ఆర్థికంగా వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పేసి, ఏవైతే అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఈబీసీ సంక్షేమ సంఘం మిత్రుడు రవీందర్ రెడ్డి గారు ఉద్యమం చేసినప్పుడు నేను, మందకృష్ణ మాదిక్ గారు ఆ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. ఎందుకంటే పేరుకు కులం పెద్దది, కానీ ఇంట్లో చూస్తే పేదరికం ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ నుండి కనీసం హాస్టల్లో చదువుకునే అవకాశం ఉండేది. నాతో ఎంకామ్ చదివిన పిల్లల్ని చూసిన, ఎంసీఏ చదివిన పిల్లల్ని చూసిన, నేను పిహెచ్డీ చదివేటప్పుడు చూసిన వాళ్ళు నాకంటే తెలివిగా ఉండి కూడా పీజీ స్థాయిలో ఆగిపోయిన పిల్లల్ని నేను చూసిన. అందుకని ఆ రోజు మందకృష్ణ గారు తమ్ముడు, మనం అగ్రవర్ణాల్లో పేదలకు కూడా మనం సహకరించాలంటే మేము సహకరించడమే కాదు, ఆ బిల్లుకు గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు కేంద్రానికి పంపించిండు. మన్మోహన్ సింగ్ గారు డ్రాఫ్ట్ తయారు చేసిండు. ఆ కాలానికే అధికారం కోల్పోయినా ఈ రోజు మోడీ గారు వచ్చి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇలా 10% పెంచితే సమాజం అంతా కూడా ఇలా ఒప్పుకున్నది. అదే విధంగా ఇలా మనం ఎవరైతే ఈ బీసీలు ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం వచ్చేటట్టుగా చేయాల్సిన సందర్భం ఉంది. కాబట్టి మిత్రులారా, మన కాశీం గారు అంబేద్కర్ గారి గురించి, సామాజిక న్యాయం గురించి పెద్ద ఎత్తున మీకు అందరు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాడు. చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. మిత్రులారా, కులమేదైనా, మతమేదైనా, ప్రాంతమేదైనా మనం మనుషులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. ఎందుకంటే మనిషి మనిషిగా జీవించే హక్కు కలిగి ఉన్నాడు. అది ఎవరైనా సరే. అందరూ చదువుకుంటున్నారు, అందరూ ఆర్థికంగా ఎదిగి వస్తున్నారు, అందరూ వాళ్ళ యొక్క సమానత్వం కొరకు పోరాడుతున్నారు. అందరి కోసం అందరం ఉండాల్సిన రోజులు ఇవి. కొందరు అందరి కోసం ఉండే హక్కులను కాలరాసేదాన్ని వ్యతిరేకిద్దాం. ఈరోజు భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోవాలనే చర్చ ఈ దేశంలో వస్తున్నది. భారత రాజ్యాంగాన్ని రక్షించుకునేది ఏంది? భారత రాజ్యాంగమే మనకు రక్ష కదా. ఒక రోజున నేను చదువుకుంటా అంటే నా నాలిక కోసిన రోజులవి. ఒక రోజు నేను వేదం వింటా అంటే నా చెవిలో సీసం పోసిన రోజులవి. కానీ ఈ రోజు నేను చదువుకుంటా అంటే ప్రభుత్వం ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టించే రోజులు ఇవి.
నేను ఉద్యోగం చేస్తా అంటే నీకు దమ్ముంటే ఐఏఎస్ ఐపీఎస్ కాదు, ఎక్కడికైనా నువ్వు ఎదుగు అని చెప్పే ప్రభుత్వాలు ఉన్న రోజులు ఇవి. కానీ మనకు పట్టెడు అన్నం పెట్టే అమ్మ ప్రమాదంలో ఉన్నదంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే కులాల యొక్క అంతరాలు చెరిగిపోతున్నాయి. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మహిళ వంటింటి నుంచి ఈరోజు ప్రపంచానికి ఎదుగుతున్నది. ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే మనమంతా ఒకటే అనే ఒక భావన వస్తున్నది. నేను అందుకే చెప్తున్నా మిత్రులారా, రాజ్యాంగం ఎప్పుడైతే ప్రశ్నార్థకమవుతుందో ఈ దేశం యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున్న 29 రాష్ట్రాలు ఒక రోజున సంస్థానాలుగా ఉన్న రోజులు అవి. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని సంస్థాలను విలీనం చేసి మనం అందరం కలిసి ఉందామని చెప్పి, జవహర్లాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు, ఆ రోజున్న జనతా పార్టీకి ఇప్పుడు మూలాలుగా ఉన్న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, అన్ని జాతీయ ప్రభుత్వంలో అన్ని వర్గాల కమ్యూనిస్టుల యొక్క పార్టిసిపేషన్ తోని కలిసి ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం 75 సంవత్సరాల పాటు ప్రపంచానికి ఈ రోజు ఒక ప్రజాస్వామ్య యొక్క పత్రిక అయింది. అది ప్రమాదంలో పడడం అంటే మన దేశం యొక్క మనుగడ కూడా ప్రమాదంలో పడ్డట్టే. దాన్ని రక్షించే బాధ్యతగా ఒక రక్షకుడుగా మన రాష్ట్రంలో ఉన్నది మన సభాపతి గారు. రాజ్యాంగం ప్రకారమే తను ఈ రోజు శాసనసభను నిర్వహిస్తున్న పరిస్థితి. కాబట్టి నేను అంటున్న చివరిగా ఒక్క రాజకీయ అంశం చెప్పి నేను ముగిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, మా సభాపతి గారు గాని, లేదంటే మా ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, లేదంటే ఏ స్థాయిల్లో ఉన్న ఇక్కడ ఉన్న సర్పంచ్ నుంచి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎవరు గెలిచినా మన రాజకీయాలు మనం చేసుకుందాం గాని రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే భావనతో మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ.